హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత నా ఓన్ వాయిస్తో వస్తున్నాను ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఈరోజు కడప అండర్ 14 అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ టీమ్, అలాగే కడప బి టీమ్ సేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ టీమ్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఈరోజు మన నందులూరు పరిసర ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏ స్క్వేర్ క్రీడా మైదానం నందు చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ కొనసాగింది. నిర్ణీత 50 ఓవర్లలో కడప ఏ టీం 180+ స్కోర్ చేశారు. తర్వాత 45 ఓవర్స్లోనే సునాయాసంగా కడప బి టీం చేయడం జరిగింది. అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ టీం కెప్టెన్ సెంచరీ చేశాడు, నాట్అవుట్గా నిలిచాడు. బి టీం కెప్టెన్ కూడా సెంచరీ చేశారు, నాట్అవుట్గా నిలిచారు. హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో మహిళలు ఉమెన్స్ క్రీడాకారులు చాలా చక్కటి బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్రీవల్లి కానీ, అలాగే ఇప్పుడు విజయ కానీ, అలాగే ఇంకా స్పిన్నర్లు చాలా మంచి అద్భుతమైన స్పెల్ వేసి జట్టు కీలకలో చాలా మంచి పాత్ర పోషించారు. ముఖ్యంగా అస్కాన్ 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడం, అలాగే ఫర్హాజ్ ఖాన్ లోడి 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడం మ్యాచ్కి హైలైట్ అంశంగా చెప్పవచ్చు. అలాగే ఫర్దర్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోటి వ్లాగ్.